హాయ్ అండి అందరికీ. ఈసారి మురమరాలు ఇంటికి తెచ్చినప్పుడు ఈ రెసిపీ అయితే చేయండి. వీటిని బొరుగులు అని కూడా అంటారు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. క్విక్ రెసిపీ కూడా. ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు మురమరాలు లేదా బొరుగులను అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న మురమరాలని ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి బాణీలోని ఈ మురమరాలు అయితే వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకోవటం వలన కొంచెం క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా అయ్యాయా లేదా అనేది కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏదైనా ఒకటి తీసుకొని గట్టిగా నలిపి చూడండి. అలా నలిపినప్పుడు క్రిస్పీగా ఉన్నాయి అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వీటిని వేరే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. అదే గిన్నెలోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోని ఒక గుప్పెడు పల్లీలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి అడిషనల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇవన్నీ తగులుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. పల్లీలు అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపుకోండి, లేదంటే మాడిపోతాయి, ఎర్రగా అయిపోతాయి, టేస్ట్ అనేది అంత బాగోవు. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పుని ఒక గుప్పెడు పుట్నాల పప్పును కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కచ్చబద్దాగా దంచుకున్నటువంటి 7-8 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి. దీంట్లో అసలైన ఫ్లేవర్ ఏదన్నా ఉంది, టేస్ట్ ఉంది అంటే ఈ వెల్లుల్లి రెబ్బలే అండి. అస్సలు స్కిప్ చేయకండి ఈ వెల్లుల్లిపాయ అనేది. ఈ వెల్లుల్లిపాయ వేసుకొని ఈ వెల్లుల్లిపాయ కాస్త పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. మధ్యలో తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 2-3 రెబ్బలు కరివేపాకును కూడా తుంచి వేసుకోండి. కరివేపాకు కూడా కాస్త చిటపట్లాడి కాస్త గట్టిగా అయితే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోని చిటికెడు పసుపుని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక నేను ఒక కప్పు మురమురాలకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు, ఉప్పు, కారాలు ఇవన్నీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కూరకారం వేసుకున్న తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పంచదార పొడిని అయితే వేసుకోండి. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంది అంటే ఈ పంచదార పొడి అండి. ఈ పంచదార పొడి వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ కారం వేసాం కాబట్టి కూరకారం మనకి ఆయిల్లో ఎక్కువ ఫ్రై అయితే నల్లగా అయిపోతుందండి. ఆ తర్వాత వెంటనే మనం వేయించి పక్కన ఉంచుకున్నటువంటి మురుమురాలను అయితే యాడ్ చేసుకొని ఈ మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాతే ఇదికంతా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయిందో ఈ రెసిపీ అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. వెల్లుల్లిపాయ కూడా చూసారు కదా ఎంత క్రిస్పీగా అయిందో. అది పంటి కింద పడ్డప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇవి ఒక 15 డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఏదైనా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఇలా చేసుకొని ఏదైనా డబ్బాలో పెట్టుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.